మీలో యాక్టింగ్ టాలెంట్స్ కానీ రైటింగ్ టాలెంట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? హలో బ్రదర్, నేను నా ఫ్రెండ్స్ ఒక చిన్న స్కిట్ తో వచ్చాము. నేను చదువుతాను, వాళ్ళు స్కిట్ చేస్తూ ఉంటారు. ఓకే రండి, కమ్ ఆన్. ఓకే రెడీయా? ఎస్. ఒకటే ఆర్టిస్టా? వస్తారు మెల్లమెల్ల మెల్లమెల్లగా వస్తూ ఉంటారా? ఓ వెరీ గుడ్. ఎన్ని పేజీలు మొత్తం? ఖాళీ 7-8 పేజీలు. 7-8 పేజీలు ఉన్నాయి. ఒక ఫాస్ట్ చదువునా? ఒక నిరంతర విద్యార్థి కూర్చుని కష్టపడి సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు. మరి ఆడు గోళీలు ఆడతాడేంటి? ప్రిపేర్ అట్లా అవుతావు మీ ఇంట్లో? చక్క కూసో. పేజీలు తిప్పు. నేను సివిల్స్ కి ప్రిపేర్ అయితే నేను లవ్ లెటర్ రాస్తున్నా. లవ్ లెటర్ అట్లా రాస్తారు ఎవరైనా? ఆకాశాన్ని చూశాడు, ఒక లైన్ రాశాడు. స్టేజ్ ని చూశాడు, ఇంకో లైన్ రాశాడు. అరే స్టేజ్ ఇదిరే. ప్రదీప్ ని చూశాడు, ఇంకో లైన్ రాశాడు. అప్పుడే తన లవర్ సాంగ్ తో ఊపుకుంటూ వచ్చింది. అనుకున్నా, నాకు ముందే డౌట్ వచ్చింది. వీడు సిగ్గుతో మొగ్గలేస్తాడు. ఏయ్ రా ఫుల్ కౌంట్. అదే ఇంకా చాలు, కింద పడతావు, వెనక్కిరా. అది చూసి ఆ అమ్మాయి తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది. తిప్పుకుంటా అంటే చేయి కాదురా, నడుము. వీడు ఆ అమ్మాయిని చూసి చప్పట్లు కొట్టాడు. నేచురల్ గా వచ్చింది. అప్పుడు వాడు లెటర్ తీసుకుని దాన్ని 4 మడతలు పెట్టి దానికున్న దుమ్ము దొలిపి కళ్ళకి అద్దుకుని వినమ్రుడై వంగి ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఎలాగా? వినమ్రుడై వంగి అంటే తెలుసా? ఎలా రచుది? వినమ్రై అంట, అలాగా. అడు చూడరా. వావ్. ఆ అమ్మాయి లెటర్ తీసుకుంది. లెటర్ వంక చూసింది, వాడి వంక చూసింది. ఆ అమ్మాయి 4 అడుగులు వెనక్కి వేసింది. వీడు కూడా 2 చేతులు చాచి వెనక్కి వెళ్ళాడు. ఇద్దరు స్లో మోషన్ లో ఎగురుకుంటూ వస్తున్నారు. అప్పుడు ఆ అమ్మాయి వాడిని లాగి తన్నింది. నవ్వుతావేరా. వాడు ఆ దెబ్బకి స్టేజ్ మీద బంతిలా ఎగురుతున్నాడు. అమ్మాయి వాడి దగ్గరికి వచ్చి ఇది లవ్ లెటరా అని వాడి మొహం మీద కొట్టింది. ముందు రాయటం నేర్చుకోరా అని వెళ్ళిపోయింది. పందిలా తినటం కాదురా, తెలుగు నేర్చుకో. వేటూరి కనుక బ్రతుకుంటే రాయిచ్చుకొని కొట్టేవాడు. నువ్వు అన్ని చెప్పావు, ఆయన ఏం చేయలే, చేయి పైకి ఎత్తాడు అంతే ఆయన. అప్పుడే షోకి రైటర్లు కావాలన్న పిలుపు వీడి వీపుకి తగిలింది. ఒక్కసారిగా వీడికి రైటర్ అవ్వాలనే ఆలోచన వీడి మైండ్ లో మెదిలింది. వెంటనే ఎక్స్ప్రెస్ ఎక్కి సారథి స్టూడియోలో వాలిపోయాడు. వీడి ఎదురుగా డైరెక్టర్ ఉన్నాడు. అప్పుడు ఆయన వీడికి దేవుడిలా కనిపించాడు. వీడికి సంతోషం ఎక్కువైపోయి పూజలు కూడా చేసేశాడు. వీడు సార్ ఒక్క ఛాన్స్ అని బ్రతిమాలుతూ ఉన్నాడు. ఈ షోకి ఒక మంచి గేమ్ చెప్పు అన్నాడు డైరెక్టర్. వెంటనే వాడు ప్యాంటు వదిలేసి చేతులు పట్టుకున్నాడు.
పట్టుకుని గెంతుతున్నాడు. వెంటనే డైరెక్టర్ సూపర్ అన్నాడు. ఇప్పుడు ఒక కవిత చెప్పు అన్నాడు డైరెక్టర్. అప్పుడు వీడు ప్యాంటు కిందికి జరిపి లోపల చేయి పెట్టి అక్కడి నుంచి వాడు దాచుకున్న లవ్ లెటర్ బయటకు తీశాడు. అది తీసి ఆయనకు ఇచ్చాడు. ఇది చూసి ఆయన ఎక్సలెంట్, మార్వెలస్, సూపర్ అన్నారు. రేపు మార్నింగ్ 6 గంటలకి స్టూడియోకి వచ్చేయమని చెప్పాడు. వాడు పొద్దున్నే 5 గంటలకి ఎక్సైట్మెంట్ తో లేచాడు. ఒరేయ్ నోట్లో పెట్టుకుంటామరా. వీడు టైం చూసుకున్నాడు. షాక్ కి గురయ్యాడు. వెంటనే స్టూడియోకి పరిగెత్తాడు. స్టూడియో చేరుకున్నాడు. సెట్ చూశాడు. స్టేజ్ అంతా లైట్లతో వెలిగిపోతుంది. కెమెరామ్యాన్లు రెడీగా ఉన్నారు. ఒక్కసారి మొత్తం తిరిగి చూశాడు. ఈలోపు ప్రదీప్ అన్న హీరోలా నడుచుకుంటూ వస్తాడు. వెనకాల అసిస్టెంట్లు కూడా బాడీ గార్డుల్లా వస్తారు. వీడు ప్రదీప్ అన్నని చూసి ఎక్సైట్మెంట్ తో ఎగిరి గంతులేసి తీన్మా డాన్సులు చేస్తూ ఉంటాడు. వెంటనే అక్కడికి డైరెక్టర్ వస్తారు. వీడు వెంటనే ప్రదీప్ అన్న దగ్గరికి పరిగెత్తుతూ ఉంటాడు. పరిగెత్తుకుని వెళ్ళి అన్న హక్ చేసుకోబోతాడు. ఇంతలో పక్కనున్న అసిస్టెంట్ చెయ్యి అడ్డు పెడతాడు. దాంతో కొంచెం గుండ్రంగా ఉండటం వల్ల వీడెళ్ళి 7 అడుగుల దూరంలో పడతాడు. వెంటనే ప్రదీప్ వాడిని పిలిచి ఒక సెల్ఫీ దిగి ఒక హగ్ ఇచ్చి వెళ్ళు అంటాడు. సూపర్. ఇంకేనా స్కిట్స్ ఉన్నాయా? ప్రదీప్ స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుందో మేము చూపిస్తాం. ఇప్పుడు ప్రదీప్ స్టూడెంట్ లైఫ్ ఎలా ఉండబోతుందో చూపిస్తాం. ఎలా ఉండబోతోందా? ఎలా ఉంటుందో చూపిస్తాం. ఎలా ఉండేదో చూపిస్తాం. వెరీ గుడ్ అమ్మా. రండి, ఎవరెవరు వస్తారు? నేను ప్రదీప్ ని క్లాస్ లో వెళ్ళే టైప్ కాదే. ఓకే. అది ఆకాశం కేసేది చూసావు అంటే పైన ఉన్నాయి నా రిజల్ట్స్ పైకి వస్తాయి కదా. ప్రదీప్ ని కదా ఎంత రిజల్ట్ బోర్డు అంత పెద్దగా ఉందా? అక్కడ పెట్టారు. ఫస్ట్ ర్యాంక్ కదా పైన రాసి ఉంటారు. అవును. క్లాస్ రూమ్ లోకి వచ్చాను. హాయ్ ప్రదీప్. హలో సరోజా. హలో శైలజ. హాయ్ ప్రదీప్. హాయ్. దగ్గరికి ఎందుకు వచ్చా? నువ్వే కదా వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చావు. నువ్వే నా మధ్యలోకి వచ్చావు. అదే. హాయ్ ప్రదీప్. అదేంటి ఆమెకి ఇచ్చా హగ్గు నాకెవరిస్తారు? ఆమె చూస్తే కాజల్ లాగా అనిపించింది. నన్ను చూడు. స్కూల్లో ఉన్నప్పుడు కాజల్ లేదే. నన్ను చూడు, రాశికన్న లాగా అనిపిస్తా. అంత సీన్ లేదు. నన్ను చూడు. ఇప్పుడు నాకు హగ్గు కావాలి. ఇవ్వను. నాకు హగ్గు కావాలి. ఇవ్వను. అవును, మన స్కూల్లో ఉన్నప్పుడు అప్పుడు కాజల్ రాలేగా. ఇంకా కాజల్ లాగా ఊహించుకొని నేను మాత్రం 8th B సరోజ. అప్పుడు కాజల్ వస్తుందని కలర్ కానీ చేస్తున్నావు. హగ్గు కావాలి. ఇవ్వను. నాకు కావాలి. ఇవ్వను. అది కావాలి. అరే నువ్వే మనం స్కూల్లో చెప్తున్నా వినొచ్చు కదా. అరే నువ్వు చెప్పే ఒక్క డైలాగ్ కూడా ప్రదీప్ మ్యాచ్ అవుతరా? క్లాస్ చెప్తుంటే వింటున్నానంట. అవును, 10th 10 times చదివాను. ఇప్పుడు 9th లో ఉన్నావా? ప్రదీప్ సినిమాకి వెళ్దాం. నేను రాను. ప్లీజ్ కదా. నేను రాను. అరే వెళ్దాం. టికెట్ నేనే తీసుకుంటా. నేను రాను. కూల్ డ్రింక్ షాపింగ్ వెళ్దాం ప్రదీప్. షాపింగ్ బోర్. నేను రాను. ప్లీజ్ ప్రదీప్. సారీ. షాపింగ్ వెళ్దాం ప్రదీప్. షాపింగ్ నువ్వే తీసుకెళ్ళదు ప్రదీప్ కి. షాపింగ్ ఏంటి? పార్క్ అయితే బాగుంటుంది. ఏంట్రా నువ్వు ఆడల మధ్యలో కూర్చుని ఏంట్రా నువ్వు?
నీ పాస్ట్ మరి ఇంతలా ఉండేది. షాపింగ్ ఎందుకు, అట్లా పార్క్ వెళ్తే అలా చల్లగాలులు పల్లీలు అవి ఇవి చెట్లు ఇవి ఇవి బాగుంటాయి, వెళ్దామా? అంటే దాన్ని తీసుకెళ్తే నన్ను తీసుకెళ్ళవా? నువ్వేంటే నా ప్రదీప్ మధ్యలో వస్తున్నావు? నా ప్రదీప్ నా ఇష్టం రాడు. నా ప్రదీప్ 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 నా ప్రదీప్. కూర్చోండి కూర్చోండి. ఇదంతా కల్పితం మాత్రమే. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్నది. ప్రదీప్ ఏంటి ప్రదీప్ ఏంటి అలా 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 షికార్కి వెళ్దాం కదా. అంత లేదు, నేను రాను, నేను క్లాస్ ఉంటున్నా. ప్రదీప్ ఏం లంచ్ తెచ్చావు ప్రదీప్? బెండకాయ వేపుడు. నీకెందుకు? నాకు కొంచెం పెట్టావా? పెట్టను. నువ్వేంటి పెట్ట? నేనే తీసుకున్నా. ఇయ్యను. నేను తీసేసుకున్నా. అబ్బచ్చా నువ్వేం తీసుకున్నావు? చెక్ పోస్ట్ చెక్ పోస్ట్. ప్రదీప్ బాక్స్ నా బాక్స్. నేనే తెచ్చా పొద్దుగాల. నేనే తెచ్చా పొద్దుగాల. ఇంటర్వెల్ అవుతుంది, లేచి వెళ్ళిపోతున్నా. బాయ్ బాయ్ బాయ్. ఇందులో ఒక్క సీను ఒక్క డైలాగ్ కూడా జరిగింది ఏది లేదనమాట. కానీ పాప అలా ఊహించుకున్నారు మీరు. నా స్కూల్లో కాలేజీలో అలా ఉండేదారు. సమస్య లేదమ్మా. మాదంతా రోడ్డు మీద బయట నుంచో పెట్టి నీల్ డౌన్లు ఈ బ్యాచ్ అనమాట మాది. బాగా చదివే వాళ్ళం కదా, అంటే స్కూల్ టాపర్స్. ఎప్పుడు టెర్రస్ మీదే ఉండేవాళ్ళం. సో అందువల్ల